ఇచ్చేద్దాము. సో మా తెలుగు Z5 సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సో జయంత్ గారు ప్లీజ్. జయంత్ రాఘవన్, సన్ ఆఫ్ విజయ్ రాఘవన్, స్టూడెంట్ ఆఫ్ అనురాధ గూడూర్. సో తెలుగు Z5 2026 జర్నీలో మనశంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్ తర్వాత డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు వస్తుంది. సో యా, థ్యాంక్ యూ సార్. ఈ కథ కృష్ణ గారు చెప్పినట్టు ఆయన మామూలుగా ఎప్పుడు ఒక 5 నిమిషాల్లో లైన్ చెప్తారు. దాన్ని ఆ లైన్ డెవలప్ అయ్యాక ఆయన అన్నట్టు ఫస్ట్ రాజీవ్ గారి క్యారెక్టరు, డాటర్ క్యారెక్టరు ఉన్నాయి. తర్వాత డెవలప్ చేసి రెబెకా జోసెఫ్ ఇస్ అ సర్ప్రైజ్ క్యారెక్టర్. ఒక 1 సిట్టింగ్లో ఓకే అయిపోయింది. యాక్చువల్గా ఏంటంటే శ్రీరామ్ ఆబ్వియస్ చాయిస్ శ్రీరామ్ దీనికి అనుకున్నప్పుడు కథ చాలా బాగుంది, కాస్టింగ్ ఏంటి అనేసి అంటే నీకెందుకు అనేసి అన్నాడు అని ఒక ఐ డోంట్ మైండ్ సేయింగ్ దిస్ రీయూనియన్ ఒకసారి క్రియేట్ చేశాడు మా ముందర. భాను గారిని, రాజీవ్ గారిని, సురేష్ గారిని అండ్ గాయత్రి గారిని అంటే మనం టీవీ స్టార్ట్ చేసినప్పుడు చూసిన స్టార్స్ అందరినీ ఒకసారి మళ్ళీ రీయూనియన్ క్రియేట్ చేశాడు. సో తర్వాత కథ ఓకే, యాక్టర్స్ ఓకే, స్కేల్ ఏంటి అనేసి అంటే రాజీవ్ గారి క్లోజప్ చూసి డైరెక్టర్ కట్టుమర్చిపోవడం కన్నా పెద్ద స్కేలే ఉంటుంది. డిఓపి కెమెరా ఆఫ్ చేయడానికి ఉదయభాను గారు వాక్ చూసి అంతకన్నా స్కేలే ఉంటుంది. అండ్ వసంతిగా ఆ స్క్రీన్ నింపేసిన దానికన్నా స్కేలే ఉంటుంది. అండ్ మహేష్ వాళ్ళకున్న పర్ఫార్మెన్స్ని, వాళ్ళకున్న దాన్ని ఎలివేట్ చేస్తూ మీరు తీసిన ఫోటోగ్రఫీ ఈజ్ ఫెంటాస్టిక్ అండ్ ద ఎడిటర్ హ్యాస్ డన్ గుడ్ జాబ్ అండ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్. అండ్ శృతి జీ తెలుగులోనే చాలా సీరియల్స్ రాసి ఇప్పుడు మరొక స్టెప్ ఎదిగి ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా రాసింది. ఫెంటాస్టిక్ రైటర్ షీజ్. అంటే ఒక రైటర్కి ఇంకొక